ఈరోజు హైదరాబాద్ ఇంతలా డెవలప్మెంట్ అవ్వడానికి ప్రతి ఒక్కరు ఆ పొలిటీషియన్ రీజన్, ఈ పొలిటీషియన్ రీజన్, లేదంటే ఈ ఐటీ సెక్టర్ ఇంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇది ఒకటే రీజన్. బట్ దీని వెనుక వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. అవి ఏందన్నది ఈ వీడియో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, బిఫోర్ ఐటీ మనకి ఏ ఇండస్ట్రీ హైదరాబాద్లో మేజర్గా ఉండేదంటే వన్ ఈస్ ఫార్మా అండ్ అనదర్ వన్ ఈస్ ఎలక్ట్రానిక్స్. ఐటీపీఎల్, బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్, సో ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ అనేది హైదరాబాద్లో రావడం వల్ల ఫార్మా ఇండస్ట్రీస్కి అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి చాలా బూమ్ అనేది వచ్చింది. అండ్ దెన్ 1990స్లో ఐటీ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. 1990s తర్వాత ఐటీ అనేది వచ్చింది. డెఫినెట్గా ఈరోజు ఐటీ వల్ల హైదరాబాద్ చాలా ఎక్స్పాండ్ అయింది, చాలా ఇంపాక్ట్ అనేది ఉంది. పాయింట్ నెంబర్ 2, ఓఆర్ఆర్. మనం ఇప్పుడు నేను ఒక పర్సన్ని నేను మేడ్చల్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావాలి అంటే నేను వయా సిటీ నుండి వస్తే నాకు 1 hour 40 minutes పడుతుంది. అదే నేను ఓఆర్ఆర్ తీసుకుంటే నాకు హార్డ్లీ 35 to 40 minutes పడుతుంది. సో ఓవరాల్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ది హైదరాబాద్ డెవలప్మెంట్. పాయింట్ నెంబర్ 3, కాలేజెస్. అసలు ఈ పాయింట్ ఎవరు కన్సిడర్ కూడా చేయరు. ఈరోజు మనకి ఇంత స్కిల్ లేబర్ లేకుంటే మనకు అసలు ఐటీ ఎక్స్పాన్షన్ ఎడికైనా అవుతుండే, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడికైనా వస్తుండే. సో ఈరోజు మన దగ్గర స్కిల్ లేబర్ ఉంది కాబట్టి మన దగ్గరికి ఎన్ని కంపెనీస్ అనేది వస్తున్నాయి, ఇన్ని ఎంఎన్సీస్ అనేది వాళ్ళ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని హైదరాబాద్లో తీసుకొస్తున్నారు. పాయింట్ నెంబర్ 4, గవర్నమెంట్స్. మనం వైఎస్ఆర్ నుండి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు చూసినా కూడా వాళ్ళ ఇంపాక్ట్ అనేది హైదరాబాద్ గ్రోత్లో చూపించాలని హైదరాబాద్ గ్రోత్కి సపోర్ట్ చేసినారు, కానీ వాళ్ళు చేసినారని వీళ్ళు దీన్ని వెనకకి తీసుకోవాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ అండ్ కంపెనీ ఎంఎన్సీస్కి సపోర్ట్ కానీ వాళ్ళు చేసినారు కాబట్టి ఈరోజు ఇంత కంపెనీస్ అనేది హైదరాబాద్లో వస్తున్నాయి, సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో these are the 4 major reasons for the Hyderabad development. For more interesting updates like this, please do follow us. Meet you in the next video, guys. Thank you all.